ఎవ్రీవన్. ఈరోజు మీకు నీట్గా ఈజీగా చిన్న ఒక్క టిప్ పాటించడం వల్ల చెయ్యి కొలత అన్నది పర్ఫెక్ట్గా రావడమే కాకుండా ఇక్కడ సంఖలో ఈ పాటులో ముడతలు రాకుండా ఉంటుందండి. మీకు ఈడ మార్కర్ కనిపించట్లేదు కదా, మార్కర్ వేరేదంతా చూపిస్తుంది చూడండి. లైన్ నేను వేస్తా ఉన్నాను. ఇలా ఈ విధంగా ఈ పార్ట్లో మీకు ముడతలు రాకుండా నీట్గా ఫినిషింగ్ రావాలంటే ఏం చేయాలి? మనకి వాళ్ళు ఇవ్వడం వచ్చేసి కస్టమర్ మనకి పొట్టి చేతులు ఇచ్చారు. ఈ చేతుల్ని మనకి పెద్ద చేతులు అంటే మనం తీసుకున్న బ్లౌజ్లో వచ్చేసి ఈ బార్డర్ అన్నది పెద్దగా ఉందండి, కనిపిస్తుంది కదండి. ఈ బార్డర్ ఎంత ఉందో అంతా కావాలి మాకు అని చెప్పారు. వాళ్ళది మెజర్మెంట్ ఇవ్వలే, మీరే పెట్టండి అన్నారు. అట్లాంటప్పుడు మనం భయపడే అవసరం ఏం లేదండి. ఫర్దర్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసమే ఈ వీడియో అన్నది నేను చేస్తున్నానండి. నేను రెగ్యులర్గా మా బొటిక్లో ఈ సిస్టమ్ని ఫాలో అవుతానండి. ఇక్కడ చూసినారు కదా, ఈ విధంగా నడుము అన్నది చిన్న చిన్నగా అంత కొలత తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 31.5 వచ్చింది. ఈ 31.5ని 4 ఫోల్డింగ్స్ చేసుకోండి. ఈ 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే మీరు ఎంతైతే ఆర్మ్ హోల్ పెట్టాలి అనుకుంటారో అది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చింది కదండి. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడికే కావాలి. దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి 8కి 2 గీతలు తక్కువగా వచ్చింది. అదే వాళ్ళు వచ్చేసి పొడుగు మాత్రం బార్డర్ మైన్ అన్నారు. నేను 11 పెట్టా, అంటే 10 వాళ్ళ పొడుగు వచ్చేసింది. 1 ఇంచు పైన కింద ఖర్చుకొచ్చేసింది. ఈ చేతులకి ఇక్కడ వచ్చేసి మనం ఎంత పెట్టాము అంటే 3 ఇంచెస్ పెట్టాం. ఇక్కడ 3 ఇంచెస్ పెడితే సరిపోతుంది. ఇదే ఆర్మ్ హోల్ 9, 10 అలా ఉందనుకోండి, వాళ్ళకి 3.5 పెట్టాలి. అప్పుడైతేనే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పైన గీత వరకు కరెక్ట్గా ఒక్క గీత తక్కువ కదండి, ఆ ఒక్క గీతని కలుపుకొని 8 ఇంచులకు ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటున్నా. ఇక్కడ మార్కింగ్ చేసాం కదా. అలాగే ఇక్కడ ఎక్కడి నుంచి కరెక్ట్గా లోతు తీయాలి అంటే మనకి ఇది 32 సైజుకి దగ్గరగా ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ 2 పెడితే సరిపోతుంది. అదే పెద్ద ఏజ్ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి 2.5 పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి భుజాలు కాస్త దిగువగా ఉంటాయండి, ఏజ్ బార్ అయిన వాళ్ళకి. ఇప్పుడు ఇదే సింపుల్గా చెప్తా వినండి, బాగా జాగ్రత్తగా చూడండి, ఎవరు స్కిప్ చేయకండి. ఇలాంటి స్కేల్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర అవైలబుల్ ఉంది. ఈ స్కేల్ యూజ్ చేసి మనకి ఈ కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఎలా రావాలన్నది చూపిస్తా. ఇక్కడ 2 ఇంచెస్ కదండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టాము కదా. ఇలా పెట్టిన తర్వాత ఇలా మార్కర్ తీసుకొని ఇలా వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడ జస్ట్ కొంచెం కరువు తీయండి. కరెక్ట్ ఈ మూల దగ్గర నుంచి ఇలా కొంచెం కరువు తీసుకొని ఈ 2 ఇంచులు మనం మార్క్ చేసాం కదా షోల్డర్ పార్ట్లో, అక్కడికి కలిపేయండి. ఇలా ఇదింత షేప్ ఇవ్వడం వల్ల మీకు బ్లౌజ్ వేసుకున్నాక కస్టమర్ అన్నది చాలా పర్ఫెక్ట్గా ఉందండి అని చెప్పకపోతే నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి చేతి లూజు పైనుంచి కింది వరకు వాళ్ళు 10 ఇంచులు చెప్పారు. అదే లూజ్ని చేయి కింద పక్క పెడుతున్నానండి. ఇది కూడా పర్ఫెక్ట్గానే సెట్ అవుతుంది. మోస్ట్లీ ఏమైనా ఎక్కువ తక్కువలు వస్తే ఒక కుట్టి వేయటము అట్లా సెట్ చేసుకోవచ్చు. వాళ్ళ సైజుని బట్టి మనం వేసేస్తామండి. నేను అలా క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళని చూసి పెట్టేస్తా. ఇప్పుడు ఇక్కడ చూడండి, 5 ఇంచులు ఉంది. 5 ఇంచులకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టాం. పెట్టిన తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే వేసేస్తాం. యాస్టీస్గా ఖర్చు పాట్లో ఒక 2 ఇంచెస్ వేస్తాం. వేసిన తర్వాత ఇక్కడ డాట్ పెట్టాం కదా, ఆ డాట్ నుంచి ఈ డాట్ వరకు ఇలాంటి కర్వ్ స్కేల్ ప్రతి ఒక్కరి దగ్గర డ్రెస్ కటింగ్కి దానికి ఉంటుంది కదండి. అది వచ్చేసి మనం ఇట్లా కలుపుకొని చూసుకోవాలి ఏ సైడ్ సెట్ అవుతుంది. చూడండి, ఈ పక్క ఇప్పుడు సెట్ అయింది కదా. ఇక్కడ నుంచి జస్ట్ ఈ కరువు కొంచెమే అండి, 1/2 ఇంచు కన్నా కాస్త తక్కువగానే ఉంటుంది. ఇదింత ఇట్లా రౌండ్ షేప్ తిప్పడం వల్ల మనకి ఈ హ్యాండ్ దగ్గర అన్నది లూజ్ రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అన్నది కూర్చుంటుందండి. దానికోసమే మనం ఇలా కట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి కటింగ్
చేసేసుకోవటమేనండి. ఈ విధంగా కట్ చేసి చూడండి. ప్రతి ఒక్కరికి జాకెట్ అనేది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్తో అయితే సెట్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.